నమస్తే. ఈరోజు 31 డిసెంబర్ సంవత్సరంలో ఆఖరి రోజు అని అంటారు. రేపు 1 జనవరి కొత్త సంవత్సరంలో మొదటి రోజు అనుకుంటారు. ఈ రాత్రి వచ్చేసి పార్టీలు చేసుకుని ఏదో సరదాగా గడుపుకునేటువంటి సంస్కృతి ఒకటి తయారైంది మనకంతా కూడాను. దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటి, కథ ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ అన్నది డెక్కా అన్న పదంతో వచ్చింది. అంటే 10వ నెల అని అర్థం చేసుకోవాలి. అలాగే దీనికంటే ముందరున్న నెలలు 3 నెలలు చూసామంటే దీనికంటే ముందర నెల నవంబర్ అంటే నోవా 9 అని అర్థం చేసుకోవాలి. అంతకంటే ముందర అక్టోబర్ ఒక్టా అంటే 8 అని అర్థం. అంతకంటే ముందర అంటే ఒక్టా అష్ట ఈ రెండు దాని నుంచి వచ్చిన పదాలే. అంతకంటే ముందర సెప్టెంబర్ సప్త అంటే 7 అని అర్థం చేసుకోవాలి. సెప్టెంబర్ 7వ నెల, అక్టోబర్ 8వ నెల, నవంబర్ 9వ నెల, డిసెంబర్ 10వ నెల. అంటే యూరోప్ సంస్కృతిలో కూడా డిసెంబర్ 10వ నెల మాత్రమే, సంవత్సరంలో ఆఖరి నెల కాదు. వాళ్ళ సంస్కృతిలో కూడా జనవరి 11వ నెల, ఫిబ్రవరి 12వ నెల, మార్చ్ మొదటి నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యేది. వాళ్ళలో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మార్చిలో స్టార్ట్ అయ్యేది, కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్లో స్టార్ట్ అయ్యేది. కాబట్టి కొత్త సంవత్సరం మార్చింగ్ ఫ్రమ్ మార్చ్ 1 అంటే మార్చింగ్ అని మనం మార్చ్ 1 చేస్తాం కదా, నడిచి వెళ్ళడం. మార్చ్ 1 నుంచి కొత్త సంవత్సరం నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. మన సంస్కృతిలో కూడా చూస్తే కనుక మనకు మార్చ్ ఏప్రిల్ మాసంలోనే మనకు రమారమి దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాలంతా కూడాను ఈ సమయంలోనే మనకు నూతన సంవత్సరం అన్నది మనకు ఉంటుంది. మనకు ఆంధ్రులకి, మన తెలంగాణలో మన తెలుగు వాళ్ళందరికీ కూడాను మనకు ఉగాది అని మనం ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటామో, ఏదైతే మనం జరుపుకుంటామో దాని పేరులోనే ఉన్నది యుగ ఆది. అంటే సంవత్సరంలో కొత్త నూతనత్వం వస్తున్నది, చిగుర్లు మొలుస్తాయి, అలాగే చెట్లలో కొత్త చిగురులు వస్తాయి, కొత్తదనం వస్తుంది. కాబట్టి వసంత ఋతువు వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి మనం సంవత్సరాన్ని పరిగణించుకుంటూ వెళ్తాం. అంటే యూరోప్ లో కూడా 1 జనవరి కొరికే చలి ఉంటుంది. కాబట్టి కొత్త సంవత్సరం కానే కాదు. కానీ దాన్ని డిసెంబర్ 25న జీసస్ క్రైస్ట్ పుట్టారు అని చెప్పి చర్చ్ నిర్ణయించింది. కాబట్టి ఆ నిర్ణయం ఆధారంగా వాళ్ళు దాని తర్వాత వచ్చిన నెలని సంవత్సరంలో మొదటి నెలగా పరిగణించి వాళ్ళు వెళ్ళారు. జీసస్ క్రైస్ట్ 25 డిసెంబర్ పుట్టారు కాబట్టి జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం డిక్లేర్ చేశారు. కొన్ని దీంట్లో కూడా సత్యాలు ఏంటి మనం చూసామంటే, నిజంగా జీసస్ క్రైస్ట్ డిసెంబర్ 25 పుట్టారా? బైబుల్లో ఎక్కడ రాసుందా? ఎక్కడా లేదు. న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ ఎక్కడ కూడాను జీసస్ క్రైస్ట్ ఏ రోజు పుట్టారని ఎక్కడ వర్ణన లేదు. క్రిస్టియానిటీ పుట్టిన ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాల తర్వాత అప్పటి కాలంలో ఉన్నటువంటి పోప్, ఇటలీలో ఉన్నటువంటి పోప్ జీసస్ క్రైస్ట్ ఎప్పుడు పుట్టారు అని అంత కన్ఫ్యూషన్ ఉంటే, కన్ఫ్యూషన్ దూరం చేయడానికి కోసం డిసెంబర్ 21 అని అనౌన్స్ చేశాడు. దాని వెనకాల కారణాలు ఏంటి అంటే కనుక, యూరోప్ లో డిసెంబర్ 25న క్రిస్టియన్ మతం రాక ముందర ఉన్నటువంటి అక్కడ సంస్కృతి, అక్కడ చేసేటువంటి పూజా పద్ధతుల ఆధారంగా డిసెంబర్ 25న ఒక పెద్ద పండగ చేసుకునేవాళ్ళు. దానికి కారణం ఏంటి అంటే, డిసెంబర్ 21, 22 ఈ తేదీలలో ఆ మధ్యకాలంలో వస్తున్నటువంటి రాత్రి సంవత్సరంలోనే అన్నిటికంటే ఎక్కువ కాలం వ్యవధి ఉన్నటువంటి రాత్రి కింద మనం తెలుస్తాం. అంటే మన తెలుగు వాళ్ళకి మనకు అర్థమయ్యేది అంటే దక్షిణాయనం అంటాం, దక్షిణాయనం అంటాం. దక్షిణాయనంలో సూర్యుడు అన్నిటికంటే దక్షిణమైనటువంటి పాయింట్కి వెళ్ళినప్పుడు 21, 22 రాత్రి అక్కడ ఉంటారు ఆయన. దాని తర్వాత ఆయన ఉత్తర ప్రయాణం మొదలవుతుంది. కానీ కంటికి మనం చూస్తున్నటువంటి నేకెడ్ ఐకి 22కి, 23కి, 24కి పెద్ద తేడా ఉండదు. అక్కడే ఉన్నట్లు ఆయన ఆగిపోయినట్టు మనకు అనిపిస్తుంది. 24 కొద్దిగా ఉత్తరం కదిలినట్టు మనకు తెలుసు. అందుకని 25న వాళ్ళు దాన్ని పండగ చేసుకునేవాళ్ళు. అంటే 3 రోజులు సూర్యుడు చనిపోయాడు, ఆయన దక్షిణానికి వెళ్ళిపోయి చనిపోయాడు 3 రోజులు. తర్వాత మళ్ళీ పునర్జీవితం వచ్చి ఆయన మళ్ళీ ఉత్తమ గతులు వస్తున్నాడు, ఆయన ఉత్తరాయణం మొదలైంది అని వాళ్ళు దాన్ని సరదాలుగా సంబరాలు చేసుకునేవాళ్ళు. ఆ రోజుని చర్చ్ దాన్ని కబ్జా చేసుకొని ఆ రోజు జీసస్ క్రైస్ట్ పుట్టారని వాళ్ళు నిర్ణయించారు. అందుకని ఇదంతా ఈ కన్ఫ్యూషన్ అంతా వచ్చింది. దాన్ని వాళ్ళు సాటర్నేలియా అని పిలిచేవాళ్ళు. డిసెంబర్ 25ని సాటర్నేలియా అని ఒక ఫెస్టివల్ చేసుకునేవాళ్ళు. ఇది ఒక కథ అయితే, ఫిబ్రవరికి సంబంధించింది 12వ నెల మనకి 28 రోజులు ఉండడం ఏంటి, 29 రోజులు ఉండడం ఏంటి అని మనం చూసామంటే, క్రిస్టియానిటీ రాక ముందర రోమ్ చక్రవర్తులు ఎవరైతే ఉండినారో, జూలియస్ సీజర్ అని గొప్ప చక్రవర్తి ఉండేవాడు రోమ్ లో, ఇటాలియన్ రాజు ఉండేవాడు. ఆయన నేను చక్రవర్తిని, సమ్రాట్ని, నా పేరిట ఒక నెల ఉండాలి అని చెప్పేసి ఒక నెల పేరు జూలై అని పేరు పెట్టారు. ఆయన పేరిట జూలియస్ సీజర్ పేరిట
జూలై అని పేరు పెట్టారు. మరి నేను సమ్రాట్ని కదా, నేను చక్రవర్తిని కదా, నా పేరిట ఉన్నటువంటి నెలలో 30 రోజులు ఎలా ఉండాలి అంటే సంవత్సరానికి 360 రోజులు అని అనుకునేవాడు. 364 ఇంకా 4 రోజులు పక్కన పెడితే రౌండ్ ఫిగర్ 360 రోజులు. దాంట్లో బహుశా వాళ్ళు ప్రతి నెలకి 30, ఈ 4 రోజుల్ని ఏదో ఒక నెలలో కుదేద్దామని అనుకున్నారు. సో అలా ఉండేది. అంటే జూలియస్ సీజర్ కంటే ముందర ఉన్నటువంటి పంచాంగాల్లో జూలియస్ సీజర్ మాత్రం ఆ నెల జూలై అని పేరు పెట్టి, నేను చక్రవర్తిని కాబట్టి 31 రోజులు ఉండాలి అని నిర్ణయించాడు. సో జూలైకి 31 రోజులు వచ్చాయి. జూలియస్ సీజర్ తర్వాత అగస్టస్ సీజర్ అని, అక్టేవియన్ సీజర్ అంటారు, అతనే అగస్టస్ సీజర్. అగస్టస్ సీజర్ చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి అయినటువంటి అగస్టస్ సీజర్ మరి జూలియస్ సీజర్ పేరు మీద ఒక నెల ఉంటే నా పేరు మీద కూడా ఒక నెల ఉండాలి అని చెప్పి దాని తర్వాత వచ్చిన నెలని ఆగస్ట్ కింద ప్రకటించడం జరిగింది. మరి ఆయనకు 31 రోజులు ఉంటే నాకు కూడా 31 రోజులు ఉండాలి అని చెప్పి ఆగస్ట్ కూడా 31 రోజులు చేశారు. అంటే 2 నెలలు కంటిన్యూస్ గా మనకు 31 వస్తుంది. దీని వెనకాల సైంటిఫిక్ పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, వాళ్ళిద్దరు నిర్ణయించిన నిర్ణయాల ప్రకారం జరిగినాయి. ఈ 2 రోజులు అదనంగా యాడ్ చేశారు కాబట్టి ఫిబ్రవరి ఏదైతే మనకు 12వ నెల ఉన్నదో, ఆఖరి నెల ఉన్నదో, ఆఖరి నెలలో ఉన్న 30 రోజుల నుంచి 2 రోజులు కట్ చేశారు. అంటే అడ్జస్ట్మెంట్ ఆఖరి నెలలో చేశారు. లీప్ ఇయర్ అంటాం. ఈ 364 రోజులు 4 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా గడియల్లో తేడా వస్తుంది కాబట్టి ప్రతి 4-5 సంవత్సరాలకి బహుశా ఒక రోజు తగ్గించడమో ఒక రోజు పెంచడమో లాంటివి చేసుకోవాలి. మనకు కూడా చాంద్రమానానికి సౌరమానానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం దృష్ట్యా మనము అధిక మాసం అని, శూన్య మాసం అని ఇవన్నీ మనం కూడా పెట్టుకుంటున్నాం. ఒక రోజు అటో ఇటో అడ్జస్ట్ చేసుకునేవాడు. అంటే ముఖ్యంగా వాళ్ళ సంస్కృతిలో కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఫిబ్రవరి ఆఖరి నెలలో ఏం అడ్జస్ట్మెంట్స్ కావాలో చేసుకునేవాళ్ళు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దానికి భిన్నంగా మన సంస్కృతిలో చూసామంటే మార్చ్ ఏప్రిల్లోనే మనకు నూతనత్వం వస్తున్నది, ఉగాది వస్తున్నది, గుడిపడవ అంటాము. ఇటువంటివన్నీ కూడా మన సంస్కృతిలో కూడా, అలాగే తమిళ్ న్యూ ఇయర్ కూడా సౌరమానం ప్రకారం చేసుకుంటారు. మనకు సిగ్నిఫికెంట్ గా 3 పరంపరలు ఉన్నాయి. సౌరమానం ఒకటి, సూర్యుడు యొక్క గమనాన్ని ఆధారంగా మనం నెలలు నిర్ధారించడం. 2 చాంద్రమానం, చంద్రుడి యొక్క మూవ్మెంట్ బట్టి మనం నిర్ణయిస్తాం. మన తెలుగు వాళ్ళమందరం కూడా చాంద్రమానం పాటిస్తాము. కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాదిన నేపాల్ లాంటి ప్రాంతాలు, తర్వాత కొంత ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో 3వ సిద్ధాంతం ఉన్నది. దాని పేరు బారహస్పత్యమానం. అంటే బృహస్పతి ఆధారంగా, గురుగ్రహం తిరిగేటువంటి ఆధారంగా, గురుగ్రహం సూర్యుడి చుట్టూ 12 ఏళ్ళు పడుతుంది ఒక భ్రమణం చేయడానికి. అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటారు ఆయన. అందుకనే మనకు ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరం వస్తుంది అంటుంటాం మనం. కాబట్టి ఆ ఒక్క నెల మళ్ళీ 12 భాగాలు చేసి నెలల కింద విభజించేటువంటి అది ఒక పంచాంగం ఉత్తరాదిన కొంత ప్రాంతాల్లో ఉంది. ఇవన్నీ కూడాను ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, మనకు ప్రకృతిలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, పైన ఆ నక్షత్ర మండలంలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, వీటి ఆధారంగా వాళ్ళు ప్రకృతి ఆధారంగా సైంటిఫిక్ గా చేసినటువంటి ఈ పంచాంగాలు మనం అన్ని కూడా. కానీ వెస్ట్ లో రాజులు నిర్దేశించిన వాళ్ళ వల్ల జరిగినటువంటిది, అలాగే పోపులు వీళ్ళు నిర్ణయించిన ఆధారంగా వ్యక్తుల నిర్ణయాలకు వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా జరిగినటువంటి క్యాలెండర్ కాబట్టి దాంట్లో సైంటిఫిక్ పద్ధతి ఏమీ లేదని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఇప్పుడు 31 డిసెంబర్ 2023 అంటున్నాం మనము. అంటే 2023 సంవత్సరాల ముందర ఏదో జరిగి ఉండాలి కదా. ఏదో జరిగింటే ఆ జరిగినటువంటి సమయం నుంచి మనం లెక్క కట్టుకుంటూ వస్తున్నాం. మన పంచాంగాలు ఏం చేస్తాం, మనం శాలివాహన శకం అంటాం, లేదా వాళ్ళు విక్రమ్ సంపత్ అంటారు ఉత్తరాదిన. అలాగే మనకు కాశ్మీరీ పండితులు అయితే కనుక దాన్ని సప్త ఋషుల కాలం నుంచి వాళ్ళు వర్ణించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రీరాముడి కాలం నుంచి వర్ణిస్తారు. అలా డిఫరెంట్ సాంప్రదాయాలు ఉన్నాయి. కొంతమంది చంద్రగుప్తుడి దీని ప్రకారం వాళ్ళు గణాంకాలు వేసుకుంటారు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఏదో ఒక జరిగిన ఘటన ఆధారంగా మనకు ఇన్ని వేల సంవత్సరాలు అయినాయని మనం రాసుకుంటున్నాం. మరి వెస్ట్ లో 2023 సంవత్సరాల ముందర ఏం జరిగింది అని ఎవరైనా ప్రశ్నిస్తే కనుక ఏమీ జరగలేదు. ఏ ఒక ఘటనకు ఆధారం లేకుండా ఏదో ఒక డేట్ నిర్ణయించి వాళ్ళు పెట్టుకున్నారు. మనకు ఏం చెప్పేవాళ్ళు అంటే బిసి అనేవాళ్ళు, బిఫోర్ క్రైస్ట్ అనేవాళ్ళు. జీసస్ క్రైస్ట్ పుట్టక ముందర, తర్వాత ఏడి అనో డామిని, ఆయన చనిపోయిన తర్వాత అని ఈ 2 పేర్లు మనకు చెప్తుంటారు. అది కూడా తప్పే. ఎందుకంటే 2023 సంవత్సరాల ముందర జీసస్ క్రైస్ట్ పుట్టలేదు. జీసస్ క్రైస్ట్ ఎప్పుడు పుట్టారో వీళ్ళకి తెలియదు. బట్ వాళ్ళ బైబిల్ ప్రకారమే, వాళ్ళకు ఉన్నటువంటి ఆధార ప్రకారమే చూసుకుంటే కూడా 0000
ఎక్కడ స్టార్ట్ అయిందో ఈ 2023 గణిస్తున్నటువంటి రోజు ఎప్పుడైతే మొదలైందో దాని తర్వాత 7 నుంచి 11 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టారని చెప్తారు. అంటే జీసస్ క్రైస్ట్ పుట్టలేదు, జీసస్ క్రైస్ట్ పుట్టక ముందరే ఈ క్యాలెండర్ స్టార్ట్ అయింది. జీసస్ క్రైస్ట్ పుట్టుకతో కానీ, ఆయన శిలువ మీద వేయపడడం కానీ, లేదా ఆయన ప్రవచనాలు మొదలుపెట్టిన దానికి కానీ వేటికి సంబంధం లేకుండా ఈ క్యాలెండర్ ఉంది. సో మరి ఈ క్యాలెండర్కి ఎటువంటి ఆధారం లేదు. దాన్ని కథలో జూలియన్ క్యాలెండర్ అనేవాళ్ళు. జూలియన్ క్యాలెండర్ కి తర్వాత క్రిస్టియన్స్ వీళ్ళు పాటించేటువంటి క్రిస్మస్, మన ఈస్టర్, తర్వాత గుడ్ ఫ్రైడే ఏదైతే ఉన్నదో ఏప్రిల్ మాసంలో, అది చాలా తేడాలు వచ్చేసరికి ఎక్కడో మే జూన్కి అలా వెళ్ళిపోయేవి, అది పిచ్చి పిచ్చిగా వచ్చేవి అవన్నీ. దాన్ని రెక్టిఫై చేయడానికి అని చెప్పి 16వ శతాబ్దంలో పోప్ గ్రెగరీ అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనం అందరం పాటిస్తున్నటువంటి క్యాలెండర్ని తీసుకొచ్చారు. అందుకని దీన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. దాంట్లో ఆయన అడ్జస్ట్ చేసేసరికి కొన్ని రోజులు దాన్ని కట్ చేసి మళ్ళీ దాన్ని రీసెట్ చేశారు ఆయన 16వ శతాబ్దం. కాబట్టి ఇవన్నీ కూడా కృత్రిమంగా తయారైనటువంటి వాళ్ళ చర్చ్ ఆధారంగా ఉన్నటువంటి పంచాంగం ఉన్నటువంటి క్యాలెండర్ అది. కానీ భారతదేశంలో భవ్యమైనటువంటి సంస్కృతి మనది. నిజంగా మనం కళ్ళతో చూడవచ్చు ఆకాశంలో ఏం జరుగుతోంది, సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, బృహస్పతి ఎక్కడున్నాడు, అలాగే భూమిలో నూతనత్వం ఎప్పుడు వస్తున్నది, వీటి ఆధారంగానే మనం నిర్ణయించాం. కాబట్టి మనదే చాలా సైంటిఫిక్ గా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా 31 డిసెంబర్ కానీ జనవరి 1 కానీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఈ రోజే చేసుకోకలేదు, ఏ రోజైనా చేసుకోవచ్చు. దాని పార్టీ చేసుకోవడానికి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మనం వదిలిపెట్టి ఏదో పాశ్చాత్య సాంప్రదాయాన్ని మనం అనుసరించి ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం. మనం దానికి భిన్నంగా మనం మన నూతన సంవత్సరం అనేది మన ఉగాది నుంచి మొదలవుతుంది. కాబట్టి అప్పుడు మనం అందరికీ గ్రీటింగ్స్ చెప్పుకుందాము, అందరినీ సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఇప్పుడు కొరికే చలిలో కొత్త సంవత్సరం అన్నది ఉండదు. అది అర్ధరాత్రి మన రోజు అన్నది సూర్యోదయంతో మొదలవుతుంది మనకు భారతీయులకు. కాబట్టి నూతనత్వం కానీ ఒక గొప్పతనం కానీ అనేది సూర్య ఉదయంతో వస్తుంది, చీకట్లో రాదు. మనకు చీకట్లో అర్ధరాత్రి 12 గంటలకు కొత్త శకం, కొత్త రోజు, కొత్త సంవత్సరం రాదు. కాబట్టి అన్సైంటిఫిక్ గా ఉన్నటువంటి పాశ్చాత్య క్యాలెండర్ని వదిలేద్దాము. ఒక విధమైన సాంప్రదాయబద్ధమైనటువంటిది, శాస్త్రబద్ధమైనటువంటి మన పంచాంగాలని వాడుకుని దాని ఆధారంగానే మనం మన కాల పరిమితి నిర్ణయించుకొని దాని ఆధారంగానే మన సెలబ్రేషన్స్, మన పండుగలు చేసుకుందాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.